మీ అందరికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో 2 పేతురు పత్రిక 1 అధ్యాయం 10వ భాగంలో మీ పిలుపు ఏర్పాటు విషయంలో జాగ్రత్తగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతాను మన మీద మాత్రము దాడి చేయకుండా దేవునిలో చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ భాగములో దేవుని నుండి తొలగిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా 2 పేతురు 3వ అధ్యాయం 12వ భాగంలో దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా 2 పేతురు 3వ అధ్యాయం 14వ నిందారహితులుగా ఉండటానికి మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. లోకంలో దేవుని నమ్ముకుని మనందరము కూడా భయముతో భక్తితో ఇలా జాగ్రత్తగా ఉంటూ యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. మీ అందరికీ వందనాలు.